ఎక్కుతా అన్నట్టు నబీల్ మీదకి అయితే గమ్మ పోతారు కానీ అక్కడ ఉంది నబీల్ కాబట్టి మీరు ముగ్గురు వచ్చినా నలుగురు వచ్చినా తెంపి పడేస్తా అన్నట్టు చేస్తానన్నా. కానీ నిన్నైతే వన్ సైడ్ అనిపించింది అన్న. సోనియానే అంటే ఉంటారు మళ్ళీ నిన్న పృథ్వీని నామినేట్ చేస్తే నీ నరాలు కనిపిస్తాను నేను అట్లా వరుతాను అనగానే మళ్ళీ సోనియా మాట్లాడదు. ఎలిమినేషన్ టైంలో ఎవరైతే నామినేట్ చేశారో ఆయన మాట్లాడాలో అక్కడ నామినేట్ అయ్యేవాడు ఆయన పర్సన్ మాట్లాడాలి. వీళ్ళకి ఎందుకు అసలు అర్థం కాలేదు. నిఖిల్ కూడా అంతే. నిఖిల్ మళ్ళీ సైలెంట్ అయ్యింది నిఖిల్, ఎందుకంటే మనం మాట్లాడదాం కానీ పృథ్వీ గారు పిచ్చోళ్ళకి అర్థం వాడు నిజంగా వాడు పిచ్చోడో మంచోడు అన్న. వాళ్ళని పంపారన్న, వాళ్ళని పంపారు. ఎవడైతే నెగిటివ్ అవుతున్న జనాలకి వాళ్ళని పంపారు. లాస్ట్ టైం అమర్దీప్ నెగిటివ్ అయ్యిండు, శోభా నెగిటివ్ అయింది. వాళ్ళని అట్లా పంపారు. వాళ్ళ ఓట్లు పడ్డా పడపోయినా వాళ్ళని పంపారు. సో అట్లనే నడుస్తుంది అన్న. ఆదిత్యని పంపిస్తారు అన్న. కానీ ఆదిత్య అంటే ఆయన ఫిజికల్ గా ఒక ఏజ్డ్ పర్సన్ కాబట్టి అంత ఆడలేకపోతున్నాడు. కానీ నిజంగా చాలా హానెస్ట్ పర్సన్ అన్న, చాలా గుడ్ పర్సన్. ఎందుకంటే సోనియా గారు నబీల్ గారు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. ఏమంటుంది, నీకు ఆటం రాదు, నీకు చేత కాదు, నిన్ను నెక్స్ట్ నువ్వే పోయేది అని అంటది సోనియా. కానీ సోనియా వెళ్ళదు కొట్టాను కానీ మనం ఎంత అనుకుంటే వాళ్ళు చేయాలన్నా. నాగార్జున పంపారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు సీరియల్ కావాలని పంపే వాళ్ళని. లాస్ట్ స్టాప్ దాకా కొంచెం ఇద్దాం అనుకుంటారు. వీళ్ళైతే జనాలు కూడా సైలెంట్ అయ్యారు అనుకుంటే వాళ్ళకి తప్పిద్దామని చూస్తారు వాళ్ళు. సో అట్లన్నా అదన్నా. మరి మీ దృష్టిలో ఇప్పటి వరకు గేమ్ చూస్తున్నారు కదా, టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? టాప్ 5 అంటే ఇప్పుడు విష్ణుప్రియ ముచ్చట ఏమైంది? ఆమె ఒక ఫ్యాన్ గా ఆమెకు ఓటేద్దామని అనుకుంటే ఆమె పోయి పిచ్చోడు చుట్టూ తిరుగుతుంది. నాకు వీడు మన పృథ్వీ గాడు ఏమంటే తిరుగుతుంది. అరే నీకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నువ్వు అమ్మాయి ఎట్లా నీకు ఓటేయాలి అని మాకు మనసు వచ్చినప్పుడు నువ్వు పోయి వాడనక తిరిగితే వాడంటేనే నచ్చదు ఊడి. అట్లా లాస్ట్ టాప్ 5 నిఖిల్ ఉంటాడా? నిఖిల్ కూడా ఉంటాడు అన్న. నిఖిల్ మణికంఠ గురించి ఏం చెప్తారు కదా మీరు? మణికంఠ నిఖిల్ కు ఉంది, పృథ్వీకి ఉంది, వీళ్ళిద్దరికే కనబడుతుంది. నబీల్ గారు అయితే నువ్వు దగ్గరకు వచ్చినా తోచి పడతారు కానీ దగ్గర రానివాడు అట్లా అలాంటి క్యారెక్టర్. ఈ బక్కగా ఉన్నాడు, కొద్దిగా జోకర్ లెక్క ఉన్నాడు, కొద్దిగా కమీడియన్ లెక్క ఉన్నాడు. అంతేగాని డేకర్ అన్నా వీళ్ళు పర్సనాలిటీ హైట్ ఒకటి గుంజుగా అవుతాడైతే అప్పుడు ఇలా నచ్చుతారు. యాక్చువల్లీ మణికంఠ నామినేట్ చేసినందుకు యశ్మిన్ యాక్ట్ చేసుకున్నాడు. అదొక పాజిటివ్ వే లాక్ చేసుకుంటే నెగిటివ్ అయింది అని అంటున్నారు మీరు. పాజిటివ్ వేలోనే హక్ చేసుకున్నాం. నిజంగా చెప్తానా, మణికంఠ ఇంటెన్షన్ అయితే అది లేదన్నా. ఎందుకంటే వాడు హక్ చేసుకుని గట్టిగా పెట్టుకోవట్లేదు, హక్ చేసుకుని వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ఎవరైనా గెలుస్తామో అంటే వాడు ప్రయత్నిస్తానే ఆపరు అన్న. సో వాడికి ఖచ్చితంగా ఓటింగ్ పడుతుంది. సోనియా గురించి అన్నా ఎవరన్నా నయని పావనియా ఏమో అన్న 1 వీక్ ఉండిపోయింది కదా. నయని పావనియా సైలెంట్ అమ్మా. కానీ అమ్మో బిగ్ బాస్ వదిలిపోయిన తర్వాత మన యావర్ మంచిగా కవర్ సాంగ్ బాగా చేశారు. ఓకే బ్రదర్, విష్ణుప్రియ గురించి మీరు ఏం చెప్తారు? తనకు రాబోతుంది ఏం లేదన్న.